తర్వాత శ్రీమతి రాయపాటి అరుణ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. విన్నాం మేము, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తారని నేను విన్నాను. స్పీకర్కి మైక్ ఇచ్చి 4 మాటలుంటే దానికన్నా శిక్ష ఇంకోటి ఉండదు సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జనసేన సానుభూతి పరులు, నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం గారికి, అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారికి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పసుపులెట్టి హరిప్రసాద్ గారికి, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి చాగంటి మురళీకృష్ణ గారికి, అలాగే ఈ వేదికని మనందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి దానికి ఆరంభకులైనటువంటి తమ్మయ్య నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండగగా పక్క రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ కూడా సభంతా ఇంత నిండుగా కళకళలాడుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రాం మాది అని ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు రాజకీయాలంటే ఏంటో తెలియదు. నా తల్లిదండ్రులు కానీ, నా తాతలు కానీ, నా పుట్టింటి వైపు నుంచి కానీ, అత్తింటి వైపు నుంచి కానీ రాజకీయ నాయకులు ఎవ్వరూ లేరు. కానీ ఒక సాధారణ గృహిణిగా, ఒక ఆడపిల్లగా ఈ సమాజంలో చిన్నప్పటి నుంచి ఎన్నో సందేహాలు నా మైండ్లో ఉండేవి. చదువుకునే రోజుల్లో అగ్రకులాలకు ఉన్నంత ప్రయారిటీ మాకెందుకు ఉండదు, డబ్బున్న వాళ్ళకి ఇచ్చే విలువ మాకెందుకు ఉండదు, మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, మా వాళ్ళు ఊళ్ళో అందరిలాగా మా వాళ్ళు కూడా కష్టం చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకున్నటువంటి డాబాలు మిద్దెలు మాకెందుకు లేవు, వాళ్ళకున్నటువంటి పొలాలు మాకెందుకు లేవు, మా తల్లిదండ్రులు ఎందుకు అంత సంపాదించలేకపోయారు, వాళ్ళ పిల్లల్లాగా మాకు ఖరీదైన బట్టలు ఎందుకు లేవు, పండగ వస్తే బట్టలుంటే చాలని పండగ మాదైతే బంగారం దిగేసుకుని వాళ్ళ పిల్లలు ఎందుకు వస్తారు, అలాగే ఉద్యోగాల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల దాకా వాళ్ళ పిల్లలు ఎందుకు చదువుతారు, మా పిల్లలు డిగ్రీ కూడా చదవలేక 10th క్లాసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతే ఇంటర్మీడియట్ దాటకముందే మగపిల్లడు బేల్దారి పనులకో కూలి పనులకో వెళ్ళిపోతాడు. వీటన్నింటికి ఎక్కడ తేడా ఉంది అని సమాజంలో ఎన్నో సందేహాలు మా మైండ్లో ఉండేవి. వాటికి ఎక్కడ ఆన్సర్ దొరకల. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, నేను ఒక తల్లిని, ఈ సమాజంలో ఒక బాధితురాలిని అయిన తర్వాత ఎక్కడ జరుగుతుంది లోపం అంటే అది క్లియర్గా రాజకీయాల్లోనే జరుగుతుందని చెప్పేసి అనిపించింది. కానీ ఇది ఎక్కడ మార్చాలి? ఇప్పటికే వేళ్ళూను కొనిపోయిన కొన్ని కుటుంబాలు, 2 కులాలు 2 కుటుంబాలు, వీటన్నింటిని మార్చగలగడానికి ఎవరున్నారు మన పక్కన? ఒక కులం ఒక పార్టీ, ఒక కులం ఒక పార్టీ అంటున్నారు. వాళ్ళకి మాత్రమే మా ఊర్లో ప్రయారిటీ దక్కుతుంది అన్ని సందర్భాల్లోనూ. మాలాంటి వెనకబడ్డ వాళ్ళ కోసం ఏ కులం నాయకుడు వస్తాడు? మా కులాల్లో వాళ్ళు నాయకులు అవ్వలేరు ఎప్పటికీ, ఎందుకంటే ఒకటి చుట్టూ ఒకడు బీక్కుంటుంటాడు కాబట్టి మమ్మల్ని నిలబెట్టే నాయకులు ఎవరున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో అన్ని కులాల కోసం తన కులం ఏంటో కూడా బయటకు చెప్పుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడు నా కులం వాడే అని చెప్పేసి అన్ని కులాలలో సమానత్వం కోసం ఒక వ్యక్తి పార్టీ పెట్టాడు. అదే జనసేన, అతనే పవన్ కళ్యాణ్. ఎన్నో సమస్యలకు సమాధానంగా ఆ వ్యక్తి నాకు కనిపించాడు. నాలాంటి వాళ్ళు ఎందరికో అతను ఒక మార్గదర్శిగా కనిపించాడు, వినిపించాడు. అతని జెండా పట్టుకొని నడవడానికి సిద్ధపడి అందరము రాజకీయ రంగంలోకి దిగాం. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయాలన్నాడు కాబట్టి మా కాళ్ళకు రబ్బర్ చెప్పులు ఉంటే చాలే, అదే రాజకీయ అర్హతను అందరం దిగాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక రైతు ఎప్పటి నుంచో ఒక పొలాన్ని సేద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ రైతు ఇంకా పొలంలో సారం అంతా అయిపోతుంది, ఎంత పండించినా పంట చేతికి రావట్లేదు, ఇంకో ఇది ఏం మార్చాలి అనుకుంటున్న టైంలో లేదు, ఈ పంటను నేను బాగా పండిస్తాను, ఇందులో మంచి పంట సాయాన్ని ప్రజలకు అందరికీ అందిస్తానని చెప్పేసి మరొక రైతు కొత్తగా ఆ పొలంలో అడుగుపెట్టినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క మొక్కని, ఒక్కొక్క విత్తనాన్ని, ఒక్కొక్క గెనుపుని సేద్యం చేసుకుంటూ పెంచుకుంటూ ఎరుతున్న తరుణంలో సడన్గా 2019లో విషపూరితమైన ఒక కలుం బురద, కంపుతో కూడుకున్న ఒక బురద వరద రూపంలో వచ్చి ఆ పొలాన్ని మొత్తాన్ని కమ్మేసింది. ఇప్పుడు ఆ రైతు ఆ బురదలోనే ఉన్నాడు. ఎంతో మంది అందులో కూరుకుపోయినారు. మొక్కల రూపంలో ఉన్న నాలాంటి వాళ్ళమి, ఇలాంటి వాళ్ళమి అందరం కూడా ఆ బురదలో కూరుకొని ఉన్నాం. అప్పుడు దాకా ఆ పొలాన్ని సేద్యం చేసినటువంటి 40 ఏళ్ల విజనీరు లాంటి వాళ్ళంతా, ఇంకా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళంతా ఆ బురదని చూసి, ఆ కుళ్ళును చూసి పారిపోయి వదిలిపెట్టి మా వల్ల అవ్వదని చెప్పేసి
వాళ్ళందరికీ భరోసా ఇస్తా, ఆ బురదను నేను కడుగుతాను, ఈ సేద్యం నేను చేస్తాను, ఈ పొలాన్ని నేను బాగు చేస్తాను, ఈ పొలంలో నుంచి పంట సాయాన్ని ప్రజల కడుపులు నింపడానికి నేను పని చేస్తాను, మీరు రండి నాతో పాటు అని నా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ బురదలో దిగి ఆ బురదను శుభ్రం చేయడానికి సిద్ధపడి ఎదుటి పార్టీలని పిలిచాడు. రండి నిలబడదాం, రండి కలబడదాం అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏం వచ్చింది అంటే, ఆ ఒక్కసారే గనక వచ్చిన ఉంటే ఆ బురద కష్టపడి ఆయన ఒక్కడే చేసి తీసేసేవాడు. కానీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ రూపంలో ఇప్పుడు దాకా 4 అడుగుల మేర వేసిన ఆ బురదని చిన్నగా తీసేస్తున్న తరుణంలో మళ్ళీ ఇంక 2024లో ఇంకొకసారి ఇంకొక 4 అడుగుల మేర మేట వేయడానికి వస్తుంది ఆ బురద. ఇప్పుడు దాకా నడుముల దాకా మునిగాం కాబట్టి పైకి లెగగలం. ఈసారి వచ్చి పడితే తలతో సహా ముంచేస్తుంది. ఎవ్వడం ఆ బురదలో బతికి ఉండే ప్రసక్తే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యాక్షన్ రాజకీయం. దాన్ని వాళ్ళ రాష్ట్రంలో నలుమూలలకి తీసుకొచ్చి ఎన్ని ప్రాణాలు పోతున్నా సాక్షులు ఎవడు ఉండడు, సూచన వాళ్ళు ఎవరు బ్రతకరు, ఎక్కడ ఎవడికి శిక్షలు పడవు. దానికి ఉదాహరణే డాక్టర్ సుధాకర్ని చంపింది ప్రభుత్వం. ఒక దళితుడైన అమర్నాథ్ని డోర్ డెలివరీ చేసి చంపడంలో కూడా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి చంపితే మీరు ఎక్కడో శవాన్ని ఎట్లా ఎత్తుక్కుంటారో మేమే చంపింది, ఇదిగో శవాన్ని మీ ఇంటికి తెచ్చిస్తాను తీసుకోండి అని చెప్పేసి అంత అడ్వాన్స్డ్ మర్డర్ చేసింది ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ మా ఇల్లు కూలగొట్టారు, మాకు మళ్ళీ ఇల్లు కట్టించలేదు ఏంటండి, మా హక్కులు మాకు ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందిన అమ్మాయి, మళ్ళీ పక్క పార్టీ అమ్మాయి కాదు, వాళ్ళ పార్టీకి చెందిన ఒక వాలంటీర్ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ విస్తరణలో భాగంగా పేదల ఇల్లు కూల్చితే మా ఇల్లు మాకు కట్టివ్వండి, ఎక్కడో ఒక చోట మాకు ఇల్లు చూపించండి, మా ఇల్లు కూలగొట్టారు కరెక్టే, మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని అడిగినందుకు ఆ అమ్మాయి అన్నం చంపారు. ఇప్పటి వరకు చంపినోడు ఎవడు, ఎక్కడ చంపారు, అసలు చంపారా లేదా ఏదైనా ప్రమాద ప్రకారం జరిగిందని అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ కుటుంబానికి అందకుండా అడ్డుకుంది ఈ ప్రభుత్వం. ఎదురు తిరిగిన ఆడబిడ్డలను చంపుతోంది, ఎదురు తిరిగిన మగబిడ్డలను చంపుతోంది. దీనికి సమాధానం ఎక్కడ ఉండట్లా. ప్రభుత్వాలు, ప్రభుత్వం సంబంధించిన రక్షణ శాఖలు ఎవరు ప్రజల కోసం పని చేయట్లా. పూర్తిగా ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయే మన రాష్ట్రంలో ఇట్లాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ 24లో వస్తాడేమో అని చెప్పేసి ఎదుటి వ్యక్తిని సహాయం అడిగితే ఆ వ్యక్తి పూర్తిగా కమర్షియల్గా ఆలోచించాడు. అతనికి ఏం కావాలి, మళ్ళీ సేద్యం చేయాలి, ఆ పంట సాయం అతను తీసుకోవాలి. సహజంగా ఇది మనుషులకు ఉండే స్వార్థం. మన మనిషి మహోన్నతుడు కాబట్టి అతనికి స్వార్థం లేదు, సమాజం కోసం ఆలోచిస్తున్నాడు. అందరూ అలా ఆలోచించాలని రూల్ ఉందా? లేదు. కాదు అని ఇప్పుడు అతనితో పొత్తును కాదనుకుంటే ఒక్కళ్ళమే శుభ్రం చెయ్యగలమా? సమయం ఉందా? లేదు. మళ్ళీ ఇంకొకసారి వస్తే మునిగిపోయే పరిస్థితి. ఇందులో భాగంగా మళ్ళీ సందట్లో సడియేమి అని చెప్పేసి మట్టిని శుభ్రం చేసి పక్కన వేస్తుంటే హైట్ పెరిగే కొంది మళ్ళీ వచ్చి ఇక్కడే పడతా ఉండిద్ది. ఈ పడే మట్టిని తీసుకెళ్ళి దూరంగా పడేయడానికి మనకు ట్రక్ కావాలి. ఆ ట్రక్కే బీజేపీ. ఆ బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి నాకు అవసరం లేదని టీడీపీ అంటుంది, మనకు అవసరం అని జనసేన అంటుంది. ఇప్పుడు ఆ ట్రక్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఈ రైతు దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ అనే రైతు దగ్గర అవసరం ఉంది. అతనే సమాజం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి స్వార్థం చూసుకోకుండా. నిస్వార్థపరుడైన ఒక నాయకుడు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ తర్వాతి తరాల కోసం నిలబడితే అతను తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు నిలబడకపోతే ఈ సమాజ ద్రోహి నువ్వు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన అవసరం ఇవాళ మనకుంది, ఆయనకి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా సీట్లు సర్దుబాట్లు అనేవి నాయకుడికి వదిలేయకుండా నువ్వు 50 తీసుకుంటే నీ నోటేస్తా, నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే నీ నోటేస్తా అంటే గతంలో జరిగిన అనుభవాలన్నీ ఆయన్ని అడిగే గొంతు ఇచ్చాయో లేదో మనందరికీ తెలిసిన విషయమే. నాయకులు అవ్వండి అని చెప్పేసి 10 ఏళ్లుగా బాధ్యతలు అప్పచెప్తే చాలామంది, కొంతమంది ఎవరో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు, ఇలా కొంతమందే నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ప్రజల్లో తిరిగి కొంత పలుకుబడి మూట కట్టుకుంటే చాలామంది పార్టీ కార్యాలయం చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి నాయకులు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగినోడికి వాళ్ళ ప్రజల్లో గుర్తింపు లేదు, ప్రజల్లో తిరిగినోడి జేబులో డబ్బులు లేవు. ఏం చెయ్యాలా? డబ్బులు లేకుండా రాయపాటి అరుణ ఓటేస్తుంది, పవన్ కళ్యాణ్ ఓటేస్తాడు, సామాన్యుడు ఓటేస్తాడా? 5కి 10కి రబ్బలు చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన ఆశయం ఎప్పటికి కూడా అదే ఉంది. మేమందరం దానికి సిద్ధపడి దిగాం, ప్రజలు ఉన్నారా దానికి సిద్ధంగా. పోనీ ఎలక్షన్ బరిలో ఏమైనా జనసేన ఒక్కటే పోటీ చేస్తుందా? ఆపోజిట్గా వైసీపీ ఉంటుంది. వైసీపీ వాళ్ళతో బాహాబాహీగా ఢీ కొనగలిగే దమ్ము నీ దగ్గర అన్ని రకాలుగా ఉంటే నీకు టికెట్ లేకపోతే మాట్లాడదాం. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎలివేషన్లకి, టీవీల్లో ఎలివేషన్లకి,
రూపాయలు సహాయం చేసి 10 గ్రూపులు వాట్సాప్లో చేసుకుని ఎలివేషన్కి టికెట్ రాలేదు అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నిందిద్దాము అంటే యుద్ధం అనివార్యం అనుకుంటే కులం మతం చూడకుండా పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకున్నటువంటి నేనే ఆయన చేతిలో ఆయుధం అవడానికి సిద్ధంగా ఉంటా. అది సొంత వాడి మీద ప్రయోగిస్తాడా పక్కవాడి మీద ప్రయోగిస్తాడా ఆయన ఇష్టం. ఇక్కడ ఏ స్వార్థము లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి బలమైన క్యాడర్ సిద్ధంగా ఉంది. కానీ బలమైన లీడర్లు లేరు, తక్కువ పరిధిలో ఉన్నారు. 50 సీట్లు తీసుకొని 10 సీట్లు 25 సీట్లు కోల్పోయి 25 సీట్లతోటి ఓటు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తగ్గించుకొని తల ఉంచుకోవడం ఇంపార్టెంటా? తీసుకున్న టికెట్లు ఏవైనా సరే 100% స్ట్రైక్ రేట్తో గెలిచి పొత్తులో ఉన్న పార్టీని ప్రతిపక్షంగా ఉన్న పార్టీని భయపెట్టి ఇది మా దమ్మని చెప్పేసి చూయించుకోవడం ఇంపార్టెంటా? నాకు సంబంధించినంత వరకు తీసుకున్న ప్రతి సీటు అసెంబ్లీలో కూర్చోవాలని నేను 100% భావిస్తున్నాను. ఇప్పుడున్న టికెట్లే కాదు ఇంకా కొన్ని వస్తాయి. వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తూ 15 ఏళ్లుగా పోరాడుతున్నారు ఒక వర్గం. దాదాపు ప్రజారాజ్యం నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎవరికి రెస్ట్ దొరకల పాపం. వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, కొంతమందిని ఆర్థికంగా బలపరచాలి, కొంతమందిని రాజకీయంగా స్థిరపరచాలి, వీళ్ళ ద్వారా ఇంకొంతమందిని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నా నాయకుడు వేసిన దూరదృష్టి నాకు అర్థమవుతుంది. అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం ఈజీ, అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైన వాళ్ళు ఎవరికి సందేహాలు రావు, సమస్యలు కూడా ఉండవు. హంతకులను నమ్మి నడుస్తున్న క్యాడర్ను ఈ రాష్ట్రంలో ఒక నిస్వార్థపరుని నమ్మి నడవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? తప్పు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? సమస్య మన దగ్గర ఉందా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా? రాష్ట్రంలో ఇవాళ ఒక కులం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక ప్రాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి, అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి, ఉద్యోగాలు లేక ఊళ్ళు వదిలిపెట్టి వలసలు పోతున్న యువతకి ఉపాధి కల్పించడానికి, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా సొంత ఊర్లోనే బతుకుతున్నప్పటికీ కూడా ఎట్నుంచి ఏ ఆపద పొంచి వచ్చిందో తెలియని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి, ఆరుగాలం సేద్యం చేసినా సరే తినబోయడానికి చేతికి పంట అందక కన్నీళ్లు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ప్రాణాలు కాపాడడానికి, ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే మా ఈగోలు సాటిస్ఫై చేయండి, మేం చెప్పినట్టు మీరు నడవండి అంటే నీ జేబులో ఎంత ఉందో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బరిలో దిగు, నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప నీ వెనకాల అన్ని పవన్ కళ్యాణ్ గారు నీ భారం మోయాలి, కానీ నీ ఈగో పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేయాలి అంటే అది రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండరు, అందరూ జన సైనికుల్లాగా ఉండరు, అందరూ జనసేనలో ఉన్న నాయకుల్లాగా ఉండరు. టీడీపీలో ఉన్న నాయకుల్లా ఉంటారు, వైసీపీలో ఉన్న నాయకుల్లాగా ఉంటారు. వీళ్ళందరినీ కలిపి చేసేదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయం. వీటిల్లో గెలుపొందాలి అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన ఏం చేసినా ఆయన వెంట నిలబడ్డానికి, ఆయన గెలిచే అంతవరకు కూడా ఆ జెండా కింద పడకుండా పైనే పెట్టి పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24 ఎన్నికలు అనేవి రాష్ట్ర చరిత్రలో అటు నెగిటివ్గా కానీ ఇటు పాజిటివ్గా కానీ మర్చిపోలేని హిస్టరీ లిఖిస్తే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చేసేంత అరాచకం ఇంకెవడూ చేయలేడు, ఉమ్మడి పార్టీకి వచ్చేంత మెజారిటీ ఇంకెప్పుడు రాబోదు. అలాంటి పరిస్థితిని మనం ఈ కళ్ళతో చూడాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడాలి, ఉమ్మడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.